చెప్పాలి. ఖచ్చితంగా తన ఆస్తుల్ని నేను ప్రభుత్వానికి రాసిస్తాను, దమ్ముంటే ప్రతిపక్షాలు నా ఆస్తులను చూపించాలంటూ కూడా ఛాలెంజ్ సవాల్ విసిరిన పరిస్థితుంది. దీనికి సంబంధించి కూడా అది కాంగ్రెస్ పార్టీలో ఇటు ఏదైతే నేతలు కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా అంటే ఆస్తులు రాసిస్తారన్నప్పుడు కూడా స్వాగతించిన పరిస్థితి. కానీ తనకు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తనకు ఆస్తులు లేవు కానీ అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారు, నేను ఒక సామాన్య వ్యక్తినే, సో ఈ నేపథ్యంలో కూడా నేను ఖచ్చితంగా రాసిస్తానంటూ కూడా ఉంటే రాసిస్తానంటూ కూడా బాండ్ పేపర్ చూపించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఒకసారి మనం రాముల దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ కి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి క్విక్ గా చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. రాములు, ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఒకటి అవునన్నా కాదన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ అంటే బీఆర్ఎస్ కి కొంత అడ్వాంటేజ్ గా ఉండాల్సిన నియోజకవర్గం అని మాత్రం అందరు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇది ఎట్లా ఉండే అవకాశం ఉంది? పాజిటివ్ పాయింట్స్ ఫస్ట్ మీరు క్విక్ గా చెప్పండి. రాములు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడరా. ఏదైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందో అందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎనుగుల రాకేష్ రెడ్డి ఏదైతే పోటీ చేస్తాడో అతను అమెరికాలో ఉద్యోగం చేశాడు, ప్లస్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేశాడు, ప్లస్ బిట్స్ లో చదువుకున్న వ్యక్తిగా, మంచి గ్రాడ్యుయేట్ వ్యక్తిగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారం చెప్పుకుంటుంది. దాంతో పాటు ఈ రోజు ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో 3 పార్టీల తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, చింతపల్లి నవీన్ కుమార్ పోటీ చేస్తా ఉన్నాడు, బీజేపీ తరఫున గుజ్జుల ప్రవీణ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ రెబల్ గా బక్క జాక్సన్ పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కేటీఆర్ అధిష్టానం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పట్టభద్రులు, నిరుద్యోగులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటేయలేదు అనేది నగ్న సత్యం. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్లు పడతాయా లేదా అనే అనుమానం మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే గతంలో మాత్రం కోదండరాము, నవీన్ కుమార్ ఇదంతా పోటీ చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ, అంటే అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో కపిలపల్లి దిలీప్ కుమార్ కు ఓట్లు పడ్డాయి. అధికారం వచ్చినాక అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్లు ఫలనా చేతిలో గెలవడం లేదు. ఇప్పుడు అటు అధికారం లేక ఇటు పట్టభద్రులు కూడా దూరమై ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుంది, టెక్నిక్లన్నీ అడ్డం పెట్టాల్సి వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మొన్న గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గడిచిన 5 నెలలకే కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు విఫలమైంది. నిరుద్యోగ పిలిపిస్తామని చెప్పి అదేవిధంగా ఇతర విషయాలు కూడా ఫెయిల్ అయిందని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎస్, అంటే మనకి రాకేష్ రెడ్డి విషయంలో ఒక ప్రధానమైన అభ్యంతరం వస్తూ ఉంది. నెగిటివ్ పాయింట్స్ గా చూసుకుంటే బీజేపీ నుంచి వచ్చారు, ఆయన ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ని పూర్తిగా నమ్ముకోవట్లేదు, ఆయన బీజేపీ ఓట్ల మీద డిపెండ్ అవుతున్నాడు అని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి నిన్నగాక మొన్న మన దగ్గర 6 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఇవాళ ఆయన బీజేపీని నమ్ముకుంటున్నాడంటే, బీజేపీ ఓట్లు నమ్ముకుంటున్నాడంటే బీఆర్ఎస్ టోటల్ గా కొలాప్స్ అయింది అని చెప్పి చెప్పడానికి అదే నిదర్శనం అని చెప్పంటూ ప్రేమేందర్ రెడ్డి గారు కామెంట్ చేసిన పరిస్థితి. రాములు, అంటే ప్రేమేందర్ రెడ్డి చేసిన కామెంట్ ఒకవైపు ఉంటే, ఈయన గతంలో కూడా బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఏబీవీపీ ఇతర విభాగాల్లో కూడా పనిచేశారు, ఆ యూత్ ఓట్లన్నీ కూడా పరిచయం ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. గతంలో ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు కూడా ప్రేమేందర్ రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశాడు. కానీ మరి 25,000-30,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అదే వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు. బీజేపీ రాకేష్ రెడ్డి కూడా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ పరిస్థితుల్లో రాకేష్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన పట్టభద్రుల పట్ల నాకు నమ్మకం ఉంది, నాకున్న పరిచయాలు కానీ నాకున్న నెట్వర్క్ కానీ, నేను అనేక ఉద్యమాలు చేశాను పట్టభద్రుల కోసం, అనేక పోరాటాలు చేశాను కాబట్టి నాకు కలిసి వస్తుందని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీగా ఉన్న మైనస్ లో రాకేష్ రెడ్డికి దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 3 జిల్లాలో చూస్తే మొత్తం కూడా కొట్టుకుపోయింది. కేవలం జిల్లాకు ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు, అది కూడా ఖమ్మంలో 0 ఉంది. రాజ్యసభ సభ్యులు ఇటు లింగయ్య యాదవ్, అటు వద్రాజు రవిచంద్ర వీళ్ళు ఉన్నప్పటికీ కూడా, మాజీ మంత్రులు అంటూ పనిచేసినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా చూసే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చర్చ జరుగుతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతపల్లి నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు మాత్రం అనేక మైనస్లు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పూర్తి ధీమాతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. బలరాం,
రైట్, థ్యాంక్ యూ రాములు. సో మొత్తంగా ఒకటి బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థికి ఉన్న ఏకైక ధీమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన తీన్మార్ మల్లన్నకు ఉన్న నెగిటివ్స్ ఇవాళ బీఆర్ఎస్ కి అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పే అవకాశం ఉంది అన్న ఒక ధీమాను బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకటి ఆసక్తికరమైన పరిణామం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకున్న బలం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న మైనస్ పాయింట్లే తమకు అనుకూలంగా అవ్వబోతున్నాయి అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, ఒకసారి మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గురించి మాట్లాడుకోవాలి. మనం బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. గతంలో కూడా ఆయన అక్కడే పోటీ చేశారు. అప్పుడు ఆయనకు 39,000 ఓట్లు వచ్చాయి. మరి అప్పుడు 39 ఓట్లకే పరిమితమైన ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు 1,00,000 ఓట్లకు, అంటే దాదాపు ఇక్కడ గెలవాలని చెప్పంటే దాదాపు 1,00,000 ఓట్లు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1,00,000 ఓట్లకు ఎట్లా రీచ్ అవుతాడు, ఏం సంగతి అన్న విషయం మనం డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి దీనికి సంబంధించి మనకు జాయిన్ అవుతున్న మా ప్రతినిధి అశోక్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. అశోక్, ఎట్లా ఇవాళ బీజేపీ నమ్ముకున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఏ రకంగా ఇవాళ గట్టెక్కుతామని చెప్పి అనుకుంటుంది?